ఈ మధ్యన ఒక ఆటో ఇష్యూ అయితే నడిచిందో దానిపైన హిందూ గడ్డ పైన అదే ఈ గడ్డ పైన ఎవరైనా సరే హిందువులే అని చెప్పేసి అన్నారు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే. సో దానికోసం మాట్లాడడం ఏమైనా తప్పు అనిపించదా మీకేమైనా? తప్పేం కాదండి. ఆల్రెడీ మనకి విష్ణు పురాణం 3వ అంకం 1వ శ్లోకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రశైవ దక్షిణాం వర్షం తద్ భారతాం నామ భారతి యత్ర సంతతి. అంటే సముద్రానికి ఉత్తరాన హిమాలయాలకి దక్షిణాన ఉన్న భూభాగం పేరు భారత్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ భారతమాత పిల్లలే. మనకి హిమాలయాలకి దక్షిణాన ఉన్న హిందూ సాగరం నుంచి హిందూ మహాసాగరం కింద పైన హిందూ కుష్ పర్వతాల నుంచి మధ్యలో ఉన్న భూభాగం పేరు హిందుస్థాన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే అని. మతం అనేది అది మళ్ళీ సబ్జెక్ట్. మతం అంటే ఏంటంటే ఒక అభిమతం అంతే. మతం అంటే ఒక ఒపీనియన్. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు అంటారు ఇది హిందుస్థాన్ అని. మన వాళ్ళు చాలా తక్కువ మంది అంటారు, కానీ పాకిస్తాన్ వాళ్ళు అంటారు అరే హిందుస్థాన్కి ఫోజియో అని అంటారు, హిందుస్థాన్ అని వాళ్ళు అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు అనడంలో తప్పులేదు. అని ఇంకొకటి, వాళ్ళ ఆటో మీద ఆయన వ్యక్తిగత విషయం, అది లీగల్గా కూడా అది ప్రొటెక్టెడ్. లీగల్గా ఆయన ఇష్టం, ఆయన అంటిల్ అన్లెస్ అది ఎవరైనా తక్కువ చేస్తానో ఎవరైనా తిడతానో ప్రాబ్లం అంతే. అది పెట్టుకోవడం తప్పు లేదు. మన ఆటో మీద మనం పెట్టుకుంటేనే మీదికి వచ్చి అదరగానం చేసి పోలీసులతో మాట్లాడించి పోలీసు ఆయన మళ్ళీ దాన్ని అమర్యాదగా మాట్లాడుతున్నాడంటే ఇంకా ఏ లెవెల్లో డామినెన్స్, ఏ లెవెల్లో సప్రెషన్ ఉందో అర్థం చేసుకోవాలి మనం. అదే ఒకసారి ఎవరైనా ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ పెట్టినా అది ఇట్లా బయటకు వచ్చినట్టు ప్రెషర్గా ఎవరైనా సప్రెస్ చేస్తే అక్కడనే మళ్ళీ పైకి వస్తారు అంతే బలంగా. అట్లా ఏదైతే అది అయిన ఇష్యూ వెంటనే నెక్స్ట్ మన సైదాబాద్ లో ఒక ఇష్యూ నడిచింది. చిన్నపిల్లలకి కల్మా అండ్ ఇవి హోంవర్క్ ఇవ్వడం జరిగింది. సో అది ఒక తప్పు జరిగింది. ఇక్కడ ఏదైతే హిందూ ఆటో డ్రైవర్ ఉన్నారో ఆయన రాసిన తప్పు లేదు. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు తప్పు ఉన్నప్పుడు కూడాను బీఆర్ఎస్ పార్టీ కొత్తగా జాయిన్ అయిన సల్మాన్ తెలుసా మీకు? ఆయన పైన పోక్సో కేసు ఉంది. ఆయన ఆమెకు సపోర్ట్ చేస్తారు. ఆయన ముస్లిం అని చెప్పి ఈమె ముస్లిం అని చెప్పి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి అక్కడ ఏమంటారు అంటే వాళ్ళు, మేము ఈమెకి సస్పెండ్ చేశారు కదా అంటే యాజమాన్యము, సో మేము శాలరీ ఇస్తామని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక మతం తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళ మతం అని చెప్పి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? దేనికి శాలరీ ఇస్తాడండి? ఆ చిన్న పిల్లలకి తెలియని వాళ్ళకి కల్మా చదవని చెప్పిన శాలరీ ఇస్తాడా? అంటే హిందూ గాడ్స్ మీద హేట్రెడ్ ని సృష్టిస్తున్నందుకు శాలరీ ఇస్తారా? దేనికి ఇస్తారు? అంటే ఒక అర్థం పర్థం ఉండాలి కదా, ఎవరికి శాలరీ ఇస్తారు? అండ్ ఇంకొకటి, స్కూల్ సస్పెండ్ చేసింది మనం అందరం సంఘటితమై మాట్లాడినందుకు. అండ్ ఇంకొకటి, అన్ని స్కూల్ యాజమాన్యాలకి ఇది అవగాహన ఉండదో మనకు తెలియదండి. అక్కడ అది విషయం బయటపడ్డది కాబట్టి ఆ పేరెంట్స్ తెలివిగలగా చూసి అది చెప్పారు కాబట్టి వచ్చింది. అది బయటికి వచ్చింది కాబట్టి సస్పెండ్ అయింది. కానీ లేకపోతే ఇలా చాలా జరుగుతుంటాయి. నేనే చాలా వరకు నేను విన్నా. అంటే చిన్నపిల్లలు 6-7 years పిల్లలకి ఏం తెలియదు, నువ్వు బ్రెయిన్లో ఏం ఫిట్ చేస్తుంది. అందుకే నేను మళ్ళీ చెప్తా, ఈ ప్రపంచం ఎలా ఉన్నా కూడా తల్లిదండ్రులు చాలా కీలక పాత్ర పోషిస్తారు. తల్లిదండ్రులు పిల్లలకి మంచిగా చిన్నప్పటి నుంచి సనాతన ధర్మం గురించి నేర్పితే బయట ఎవరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా అవ్వదు. అండ్ గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవాలి దీని మీద. అయితే యాజమాన్యం ఏం చెప్పిందంటే పిల్లలకి, అంటే మా స్కూల్ లోపల 7-8 మంది మాత్రమే హిందూ పిల్లలు ఉన్నారు, మిగతా మొత్తం ముస్లింలు ఉన్నారు. సో వాళ్ళకి నేర్పించాల్సి, అంటే వాళ్ళకి హోంవర్క్ ఇవ్వాల్సిన బట్టి పొరపాటున వీళ్ళ దాంట్లో వచ్చిందని చెప్తున్నారు. కానీ దాని నెక్స్ట్ డే ఇంకో వీడియోలో ఏమైందంటే అదే స్కూల్ లోపల మిగతా హిందూ పిల్లలు కూడా ఇదే రాయడం జరిగిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అప్పుడు స్కూలు ముస్లిం స్కూల్ అని పెట్టాలి. స్కూలు ముస్లింలకు మాత్రమే స్కూల్ అని పెట్టాలి. లేకపోతే అది వాళ్ళు ఉంటాయి కదా, మన వేద పాఠశాలలో ఎట్లుంటుంది అంటే కంపేర్ కూడా చేయలేము. కానీ వాళ్ళది ఉంటుంది కదా, అదేంటి ముస్లిం చదువుకుంటారు కదా మదర్సాలు, అలా పేరు పెట్టుకోవచ్చు. ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ వేరు కదా. సో ఇందులో కేవలం ముస్లింలకు మాత్రమే అని చెప్పాలి. అది తెలియదు కాబట్టి హిందువులు జాయిన్ చేశారు కదా. వేరే పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నారంటే మీరు ఆలోచించండి హిపోక్రసీ ఎంత ముందుందో. అంటే ఎంత తెలియకుండా చాప కింద నీరులా ప్రవహిస్తుందో అర్థం చేసుకోవాలి మనం. మన ఇంట్లో పిల్లలకు కూడా మనం కంట్రోల్లో లేకుండా వాళ్ళు నేర్పిస్తున్నారంటే ఆలోచించండి ఎంత అంటే మనలో సంఘటితం ఎంత అవసరమో కూడా అది చెప్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే హిందూ ఆల్రెడీ ముస్లిం పిల్లలు ఎక్కువ ఉన్నారంటే అది ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఆల్రెడీ జాయిన్ చేసేటప్పుడు తెలుస్తుంది ఏంటంటే అందులో టీచర్స్ ఎవరు ఉన్నారు, అసలు ఏ మతస్థులు ఉన్నారు, ఎంతమంది ఉన్నా కూడా తెలుస్తుంది వాళ్ళు జాయిన్ చేసేటప్పుడు. మరి అంతమంది ఉన్నప్పుడు కూడా హిందువులు కూడా జాయిన్ చేయడం వాళ్ళ తప్పు కూడా ఉంది కదా? తప్పకుండా ఉంది. తల్లిదండ్రులు ముందు ఏ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం టీచ్ చేస్తున్నారు అని తెలుసుకోవాలి. కొంతమంది పాపం తల్లిదండ్రులు కూడా కూల్ 4 పోయిన వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు, కొంచెం తక్కువ రేటు ఉందని అందులో జాయిన్ చేసే ఇది ఉంది. కాకపోతే చాలా వరకు మనందరి స్కూళ్ళల్లో గుర్తుందా సరస్వతి నమశుభ్యం పాడుతాం మనం. సరస్వతి నమశుభ్యం అని పాడి అందరినీ పాడాలని రూల్ ఏం పెట్టరు. కొందరు పాడరు, ఇప్పుడు వేరే ముస్లిం వాళ్ళు ఏం పాడరు, వాళ్ళ ఇండివిజువాలిటీ అది. మనం ఏం పాడమనం, కానీ మనం పాడతాం సరస్వతి నమశుభ్యం. అవి చూసుకొని ఆ స్కూలే చదువు ఎలా చెప్తుందో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కల్మా చదివినోడు సైన్స్ ఏం నేర్పుతారు వాళ్ళు?
కరెక్ట్ కాదు కదా. ఆ టీచర్ కూడా ఏ లాంగ్వేజ్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా కూడా కల్మా చదవడం అనేది అది రిలీజియన్ ఇస్ అ పర్సనల్ థింగ్ వచ్చి చదువులో జోడించి లేని సబ్జెక్ట్లో వాళ్ళు వచ్చి పెట్టడం అనేది చాలా తప్పు. తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి పెంచే విధానం ఇంపార్టెంట్, స్కూల్కి వచ్చినాక వాళ్ళతో సంభాషించడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మదర్సా లోపల కల్మా కానీ నేను చదివిస్తావా, అంటే మదర్స్ అనేది వాళ్ళ పర్సనల్ థింగ్ కాబట్టి సో దాంట్లో చెప్పుకోవడం తప్పులేదు. ఎందుకంటే అందులో చదువు చెప్పిన కూడా ఒక్కరు కూడా ఈ రోజు వరకు ఒక డాక్టర్ అయింది లేదు, ఇంజనీర్ అయింది లేదు, ఏం లేదు. నార్మల్ స్టడీస్ వచ్చినప్పుడు స్టడీస్ ప్రకారం భూమి ఎలా ఉంటుంది? స్పియర్ షేప్ లో ఉంటుంది, మన కళ్ళ ముందు కనిపిస్తుంది, శాటిలైట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మదర్సా స్టూడెంట్ అడగండి ఏం చెప్తాడు? ఫ్లాట్ అంటాడు, భూమి ఫ్లాట్ ఉందని చెప్తాడు, తిరగదని చెప్తాడు, భూమి రొటేట్ అవ్వదు. ఇంత టెక్నాలజీ వచ్చి కళ్ళ ముందు భూమి కనిపిస్తున్నా కూడా ఇంకా అంటుర్రు అంటే ఇంకా అది ఎంత అవుట్డేటెడ్ ఉందో మనకు అర్థమవుతుంది. సో ఇంకా అందులో చదివిన వాళ్ళు వాళ్ళ అవుట్పుట్ మాత్రం చాలా వరకు మీకు యాసిన్ బత్కల్, దిల్షనార్ జంట పేలుడు బాంబ్ బ్లాస్ట్కు ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిదీన్ అనే ఇవి పెట్టారు. అంతకన్నా ముందు మనకు అక్కడ కాశ్మీర్లో బుర్హాన్ వాలి, అంతకన్నా ముందు కొంతమంది చాలా మంది టెర్రరిస్టులు, అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు కాదు, ఇండియాలో తయారైన టెర్రరిస్టులు వాళ్ళ రూట్స్ చూడండి ఏ నుంచి ఉన్నాయో మీకు అర్థమవుతుంది. అంటే ఫైనల్గా ఒకటే క్వశ్చన్ అన్న, ఏం లేదు. ఇప్పుడైతే ముస్లింలు చాలా మంది అంటే అబ్దుల్ కలాం గారికి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి తప్ప ఈ ఔరంగజేబుని కానీ లేదా మిగతా వాళ్ళని కానీ తీసుకోవడం తప్ప అని అంటారు. మీరు దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు, వాళ్ళు ఏం చేశారు అనేది ఇంపార్టెంట్. ఔరంగజేబ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నంటే బలవంతంగా మత మార్పిడ్లకి ఈ దేశాన్ని సంస్కృతిని నాశనం చేయడానికి వీళ్ళ ఐడియాలజీ కూడా అదని మనకు అర్థం కావాలి. అబ్దుల్ కలాం గారు మాత్రమే కాదండి, రీసెంట్ గా కేకే మహమ్మద్ అని మనం పద్మశ్రీ అంటే భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. కేకే మహమ్మద్ ముస్లిమే ఆయన. సో ఎంతో మంది ఈ ఫస్ట్ ప్రియారిటీ దేశం ఉండాలి, దేశం కాదు నాకు అన్నిటికన్నా భగవంతుడే ఎక్కువ, నాకు భగవంతుడే అన్ని, భగవంతుడు వల్ల నేను బతుకుతున్నా అనే గ్రాటిట్యూడ్ ఉండడం వేరు. కానీ నా దేశం కన్నా నాకు వేరే దేశస్తుల ముస్లింలే ఇంపార్టెంట్ అనడం అనేది ఈ దేశ నేషనలిజంకి, ఈ దేశ నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్. అది అదే మన సోఫియా ఖురేషి గారు కూడా మన ఇండియాకి ఎంత ప్రయారిటీ ఇచ్చి పాకిస్తాన్ తో గొడవ పడినప్పుడు ఆమె కూడా అనుకోవచ్చు కదా నా ముస్లిం కంట్రీ అని చెప్పి, కానీ ఆమె మన దేశం అనుకుంటూ మన దేశం తరఫున ఆమె పోరాడింది. సో అట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అవును ఎవరినైనా ఇప్పుడు అబ్దుల్ కలాం గారికి జీరో హేట్రెడ్, అసలు హేట్రెడ్ అనేది లేదు. కేకే మహమ్మద్ గారికి ఆయన ముస్లిం అయి ఉండి రాముడి గుడి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఆయన చీఫ్ ఉండి అన్ని రీసెర్చ్ చేశాడు. ఆయనకు తెలుసు హిస్టరీ ఇది. ఆయన బుక్స్ చదవండి, ఆయన ఇంటర్వ్యూ చూడండి, చెప్తాడు ఎంత డీప్ నాలెడ్జ్ ఉంటుందో. మన ధాతువులు, మనం ఇంతకు ముందు ఉన్న మన యాన్సిస్టర్స్ అందరూ హిందువులే, పరిస్థితుల ప్రకారం మనం మారి ముస్లింలకు వచ్చినామని చెప్తున్నాడు ఆయన. సో మనం ఏంటంటే ఈ దేశ సంస్కృతిని, ఏ దేశమైనా నేషనలిజం అనేది ఉండాలి, అప్పుడే ఆ దేశం ముందుకుంటుంది. ఆ నేషనలిజం అనే ఫీలింగ్ కేవలం ఈ మతాలకు అతీతంగా ఉండాలనే ఫీలింగ్లే వస్తాయి. సంస్కృతి వేరు, మతం వేరు. ఈ దేశ సంస్కృతి ఈ సనాతన ధర్మం అనేది. సో దాన్ని గౌరవిస్తూ నువ్వు ఇంట్లో చదువుకోవడం అది నీ ఇష్టం, మసీదులలో కూడా చదువుతున్నారు వాళ్ళ ఇష్టం, కానీ స్కూళ్ళలోకి రావడం ఇదే రబ్ చేయడం ఒకరి ఇళ్ళకి వచ్చి వీధులలోకి వచ్చి వాళ్ళ వీక్ పాయింట్ చూసుకొని మీకు దేవుడిని నమ్ముకుంటే ఇది అయిపోతుంది, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు బ్లాక్మెయిల్ చేస్తూ, ఎవరికో మోకాలకి ఏదో దెబ్బ తాకితే మోకాలకి నూనె రాస్తే మొత్తం అయిపోతుంది, ఇది తప్పు. మతం స్వేచ్ఛ. వాళ్ళు నిజంగా యేసునాథుని ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళడం వేరు, మన మతం మీద హేట్రెడ్ తీసుకొని పోవడం వేరు. ఒక్క మాటలో హిందువులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సంఘటితం అవ్వాలి, ఐక్యమత్యం ఉండాలి. ఐక్యమత్యం ఉంటే ఓవైసీ అయినా హారతిస్తాడు. ఐక్యమత్యం ఉంటేనే రాజకీయాలన్నీ చాలా మంచిగా జరుగుతాయి. ఐక్యమత్యం ఉంటేనే మన సంస్కృతి మీద దాడి జరగదు. సంస్కృతి ఇంపార్టెంటా, దేశ అభివృద్ధి ఇంపార్టెంటా అంటే ఈ దేశం బతకాలంటే, ఈ దేశం దేశంగా ఉండాలంటే మన సంస్కృతి ఉండాలి. లేకపోతే వచ్చేస్తుంది ఇన్వేజన్. ఆల్రెడీ 1000 సంవత్సరాల నుంచి చూసాం ఏం జరిగిందో, ఎంత దాడులు చేశారో, ఇప్పుడు కూడా దాడులు చేస్తారు. మనకి దేశ అభివృద్ధే ఇంపార్టెంట్. ఆ అభివృద్ధి ఉండాలంటే నేషనలిజమే ఉండాలి. ఆ నేషనలిజము మన దేశంలో మన సంస్కృతిని గౌరవిస్తూ ఉంటేనే అది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ.